మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కొంతమందికి శిరోజాల చివర్లు చిట్లిపోతూ ఉంటాయి. ఆ పైన రంగు మారి జుట్టు నిర్జీవంగా తయారవుతుంది. అలా కాకుండా శిరోజాలు నల్లగా మెరుస్తూ ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామంది శిరోజాలను స్టైల్గా మార్చేందుకు స్ట్రైట్నర్స్, కర్లర్స్ వాడుతూ ఉంటారు. వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల వెంట్రుకల చివర్లు చిట్లిపోతుంటాయి. శిరోజాలను స్టైల్ చేసుకోవడానికి బదులు చక్కగా దువ్వి జడ లేదా పోనీటైల్ వేసుకోవడం మంచిది. శిరోజాలకు తగినంత తేమ అందకపోయినా చివర్లు చిట్లిపోతుంటాయి. మంచినీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. రసాయనాలతో కూడిన షాంపూలు ఉపయోగించడం వల్ల కూడా శిరోజాలు చిట్లుతుంటాయి. మైల్డ్ షాంపూ లేదా కుంకుడుకాయ, మందారాకులతో తలస్నానం చేస్తే సమస్య తీరుతుంది. తలస్నానం చేసిన తర్వాత శిరోజాలను తువ్వాలుతో గట్టిగా రుద్దుతూ తుడవకూడదు. అలా చేయడం వల్ల జుట్టు చిక్కులు పడుతుంది. చిక్కులు తీయడానికి గట్టిగా దువ్వడం వల్ల వెంట్రుకల కొసలు చిట్లిపోతుంటాయి. కాబట్టి తలస్నానం తర్వాత నీళ్లు ఇంకిపోయేంత వరకు తలకు మెత్తని తువ్వాలను చుట్టి ఉంచుకోవాలి. శిరోజాలను బిగించి ముడి లేదా జడ వేయకూడదు. అలాగని జుట్టు విరబోసుకున్న సమస్య పెరుగుతుంది. శిరోజాలు వదులుగా ఉండేలా అల్లుకోవాలి. దువ్వెనలు, దిండు కవర్లు శుభ్రంగా ఉంచుకోవాలి. రోజు పోషకాహారం తీసుకోవాలి. శిరోజాల చివర్లు చిట్లినప్పుడు కొనలను మాత్రమే ట్రిమ్ చేయించుకోవాలి. విన్నారు కదా, శిరోజాల చివర్లు చిట్లిపోతూ ఉంటే గనక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మగువలు మెచ్చే మరొక బ్యూటీ టిప్తో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.